దాన్ని వధించిన రోజు అందరూ సంతోషంగా ఈ దీపావళిని కన్నుల పండుగ జరుపుకుంటారు. అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి, వెలుగులు నిండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా జరుపుకుంటాం. సో ఈ రాష్ట్రంలో కూడా నరకాసుడి వల్ల చాలామంది కష్టపడుతున్నారు. ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే మళ్ళీ జగనన్న రాజ్యం రావాలి, రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి. అప్పుడే ప్రజలు సంతోషంగా ప్రతి పండుగను కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకే తెలుసు, ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశాన్ని కల్పించారు. ఈరోజు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, తెలుగు వాళ్ళు కానీ ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి. ఏమంటే ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదు, ఎక్కడ కూడా ప్రజలకు ఒక సంతోషం లేదు, షాపుల వాళ్ళకి ఒక బిజినెస్ లేదు, ఎక్కడ ఏం లేదు. ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈరోజు లూటీ చేసుకుని హైదరాబాద్లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి. అది కూడా ఆంధ్రప్రదేశ్లో చేసుకోవట్లేదు, అది సిగ్గుచేటు.